రాజకీయంగా ఎదిగిన కొన్ని శక్తులు ఉంటాయి, కట్టగట్టుకొని దుష్ప్రచారం చేస్తుంటాయి. అదే ప్రచారం నా మీద జరుగుతుంది. ఒక్కరిద్దరు దుర్మార్గులు నా మీద ఈయన రాజకీయంగా ఎదగవద్దు, కొంతమంది కొన్ని వర్గాలను దూరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ చెప్తున్నాడు. ఆ దుర్మార్గుడు నాకు తెలుసు, ఓడనేది నాకు తెలుసు ఉండదు. ఎవరు నన్ను అడగండి, ఏ కార్యక్రమం చేసినా నేను ఇయ్యాలటి వరకు ఒక వ్యక్తిని, ఒక లీడర్ను, నా పైన లీడర్ను నేను డబ్బులు అడగా. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా, అదే ఉందాతనంతో ఉంటా, అదే వ్యక్తిత్వంతో ఉంటా. కానీ ఇలాంటి నిందలు మోపే వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జవాబిచ్చే రోజు వస్తుంది, ఖచ్చితంగా జవాబిస్తాను. మీకు నేను మాటిస్తాను. నేను ఒక్కవేళ 50% కూడా చెడ్డోడు అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను. కుక్కని చంపాలంటే దృష్టులు, అది కూడా దాన్ని పిచ్చి కుక్క అనాలి. ఏ విధంగా అనాలి? 10 మందితోటి పిచ్చి కుక్క అని ఒక మంచి కుక్కను పిచ్చి కుక్క చేసే ప్రయత్నం చేస్తాను. ఇగో ఇదే జరుగుతుంది ఈ పటాన్చెరులో. వీడు వ్యక్తిత్వంలో మంచోడు, చిన్న పెద్ద మంచి పలకరిస్తాడు, ప్రతి కార్యానికి వెళ్తాడు, అందరినీ బాగోగులు చూస్తాడు. నా గడప ఎక్కిన ప్రతి ఒక్కరికి 10 రూపాయలు కాకపోతే 5 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. అరే వీడు పటాన్చెరులో ఒక మంచి పేరు వస్తుంది వీనికి, వీన్ని ఏదో విధంగా నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కలిసిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి ఒక్క రీజన్ చూపించమనండి. వేరే పార్టీలకు పోతారని నిన్న కూడా నన్ను అడిగారు. ఎవరి తరం కాదు నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించే తరం ఎవరికి కాదు. కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రలను ఎదుర్కొనే శక్తి నాకుంది. గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాలన్న గారే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతే నేను ఈడ పార్టీని పట్టుకొని ఉన్నా. నేను ఒక్కరిని కూడా పటాన్చెరు నుంచి నేను మైపాలన్న బట్టి కాంగ్రెస్లోకి పోతే ఈడ జెండా మోసే కార్యకర్త లేకుండే, బీఆర్ఎస్ కార్యకర్త అంటున్నావు గోపికృష్ణ. ఇంతకుముందు ఒకటే ఉంది, ఇది పటాన్చెరు వార్డ్ అనేది ఒకటి ఉంది. రెడ్డి కుమార్ను తప్పిద్దాం, తప్పేయడానికి కారణం ఏముంది, రీజన్ ఏముంది నాకు అర్థమవుతలేదు. నేనేమన్నా పని చేయలేదా? నేనేమో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? నిజంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తప్పేయడానికి ఏమున్నది? ఎట్లా తప్పిస్తారంట? నేను పని చేయక, నేను గుండాయిజమో రౌడీయిజమో చేస్తూ, అక్కడక్కడ వసూళ్ళు చేస్తూ కబ్జాలకు పాల్పడితే నన్ను తప్పిస్తారంటే అదొక న్యాయం ఉంటుంది. నేను ఎక్కడ చేశాను చెప్పు? ఏడ చేశాను? గుండాయిజం చేస్తున్నాను, రౌడీయిజం చేస్తున్నాను. నేను ఒంటరి కాలేను, నన్ను ఎవ్వరు కూడా ఒంటరి చేయలేరు. ఎందుకు చెప్తున్నానంటే మాకు హరీష్ అన్న ఉన్నాడు, నాకు టికెట్ ఇస్తాడన్న ధీమా ఉంది. టికెట్ ఇవ్వకపోతే హరీష్ అన్న నెంబర్ తిరుగుతా నేను. అంతేగాని నాకు ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో పోతా, కొంతమంది నాయకుల లోపల ఉంటుంది, అది నాకు అవసరం లేదు. సత్యంత వరకు బీఆర్ఎస్లో ఉంటా, ఒకటి సత్యంత వరకు హరీష్ అన్న నమ్ముకొని ఉంటా. నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉన్నారు పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్. ఆయన బీఆర్ఎస్ పార్టీనే వదిలేయబోతున్నారంటూ చర్చ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోపక్క సేవా కార్యక్రమాలతో మెట్టు కుమార్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. రీసెంట్గానే పటాన్చెరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట్లాడదాం. మెట్టు కుమార్ గారి దగ్గరికి వచ్చాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే గోపికృష్ణ. బాగా వార్తల్లో వ్యక్తిగా హల్చల్ చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మొన్న ఈ మధ్య ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా అట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకు వచ్చింది ఆ పిల్లలకి ఆర్థిక సాయం అందించాలని? అయితే మేము కూడా చదివింది గవర్నమెంట్ స్కూళ్ళలో పట్టినే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంతా పేద పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు నిజంగా కాయ కష్టం చేసి కడుపు కట్టుకొని ఆ పిల్లలను చదివిపియాలన్న ఒక ఉద్దేశంతో, సమాజం లోపల మేము కూడా మంచిగా బతకాలన్న ఉద్దేశంతో ఆ పిల్లలను చదివిపిస్తారు. వాళ్లకు స్థానికంగా ఉన్న నాయకత్వం ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళను ప్రోత్సహించాలి, వెన్నుదట్టాలి, ముందుకు నడిపియాలి. మీ వెనుక మేము ఉన్నామని చెప్పి ఒక ధీమా ఇచ్చినట్టయితే ఒక మంచి చదువులు చదవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, లాస్ట్ ఇయర్ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి స్పందన మేడం అని ఒక హెచ్ఎం గారు ఉన్నారు. ఆమె నన్ను పిలిచారు. సార్ దగ్గర 500 మార్కులు తెచ్చిన వాళ్ళు 8 మంది ఉన్నారు, వీళ్ళకు మీరు వచ్చి ఒక మాట చెప్పి ఇంకా బాగా చదవాలని ఒక మాట చెప్పినట్టయితే బాగా చదువుతారు సార్ అని చెప్పేసి నన్ను ఒకరోజు పిలిచింది ఆమె. నా మిత్రుడు ఆడ నరసింహగూడలో అదే స్కూల్లో పనిచేస్తాడు. ఇద్దరు కలిసి పిలిస్తే నేను పోయి నేను ఏం చెప్పానంటే, 10వ తరగతిలో 500 పైన మార్కులు మీరు తెచ్చుకున్న 7 మంది ఎవరైతే ఉన్నారో ఈ 7 మందికి కూడా నా వంతు సహకారంగా ఆర్థిక సహాయం
ప్రతి సంవత్సరం 5,000 ఇస్తా అని చెప్పేసి నేను ఆ రోజు 5,000 రూపాయలు ఇచ్చిన ఒక్కొక్కరికి. 7 మంది వాళ్ళైతే 5 మంది బాయ్స్ హై స్కూల్, మొత్తం కలిసి 12 మందికి నేను 5,000 రూపాయలు చొప్పున నేనిస్తే నిజంగా ఆమె హెచ్ఎం గారిని కూడా గొప్ప మనసు, నేను ఒక 5,000 కల్పిస్తానని చెప్పేసి వాళ్ళకు 7 మందికి కూడా ఆమె ఒక 5,000 కల్పించి ఆ రోజు చెప్పాను అన్నమాట. నేను మీరు ప్రతి సంవత్సరం 500 పైన మార్కులు తెచ్చుకున్నట్టయితే నేను ఖచ్చితంగా 5,000 రూపాయలు చొప్పున మీకు ఇస్తానని చెప్పాను. ఈ సంవత్సరం వచ్చేసరికి గర్ల్స్ హై స్కూల్లో 21 మంది, బాయ్స్ హై స్కూల్లో 9 మంది, మొత్తం 30 మంది 500 పైన మార్కులు తెచ్చి, కాబట్టి నేను ఇవ్వాలి అని చెప్పేసి మా పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినా, అన్న నేను ఇట్లా ఒక మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారం మనం అక్కడ వాళ్ళకి ఇవ్వాలి, మీరు టైం ఇచ్చినట్టయితే మీరు నేను పోయి ఇద్దామని చెప్పేసి ఆయన టైం తీసుకొని ఆయనను తీసుకుపోయి ఇవ్వడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఒక వాదా ఇచ్చా వాళ్ళకు, ఒక మాట ఇచ్చా ఇంకా బాగా చదవాలని. పోయిన సంవత్సరం 12 మంది అయితే ఈ సంవత్సరం 30 మంది వచ్చారు. 550 మార్కుల పైన మీరు తెచ్చినట్టయితే నాతో పాటు మిమ్మల్ని తిరుపతికి విమానంలో తీసుకుపోతానని చెప్పి మాట ఇచ్చా. నిజంగా ఆ పోటీతత్వం తెచ్చుకుంటారు, పాస్ అవుతారని నేను కూడా ఆశిస్తున్నాను. మీరు చితి మండపాలని ఒక 2 చితి మండపాలను కట్టించారు. ఎందుకు వచ్చింది ఆలోచన చితి మండపాలని మన సొంత నిధులతో కట్టించాలని? ఎంత ఖర్చు అయింది? అయితే మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేను చూసా, అక్కడ పరిస్థితులు బాగలేవు, చితి మండపంలో పరిస్థితులు బాగలేవు. మట్టి, దుమ్ము, ధూళి, చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కరెక్ట్ కాస్టం చేసుకోవడానికి ఆ కాస్టం చితి మండపాలు కూడా లేవు అక్కడ. వర్షం పడితే బురదమయమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నాకు అనిపించింది ఆర్థికంగా మేము మంచిగానే ఉన్నాను, సరే మా అమ్మ నాన్న పేరు మీద చితి మండపాలు కట్టియాలన్న ఉద్దేశం మీద నేను ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ఏదైతే యాదవులకు సంబంధించిన చితి మండపాలు నేను అక్కడ కట్టించాను. తర్వాత మొన్న ఎమ్మెల్యే గారు నేను పోయి ఇనాగ్రేషన్ చేసినాం. మా ఎస్సీలు అంత పేదోళ్ళు, నిజంగా వాళ్ళకు కూడా ఆ రోడ్డు పక్కన ఉంది, అది కొద్దిగా శిథిలావస్థకు వచ్చింది. మా గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నిర్మించి ఇచ్చిండు వాళ్ళకు, మా ఎస్సీలకు. అది కొద్దిగా శిథిలావస్థకు వచ్చింది అని చెప్పేసి ఆ కాలనీ పెద్దలు నన్ను అడిగారు, ఈ పక్కన జాగుంది, మీరు ఒకటి విడిది గృహం, ఒకటి స్నానాల గదులు, ఎందుకంటే ఆడవాళ్ళు ఈ రోడ్డు మీద స్నానం చేస్తుంటే జర ఇబ్బందికరంగా ఉంది, మాకు ఒక స్నానాల గది, ఒక విడిది గృహం కట్టించినట్టయితే మేము ఇక్కడ ఏదైతే శవ కార్యక్రమాలు అన్నీ చేసుకొని వచ్చి మేము ఇక్కడ కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇక్కడ మా ఆడవాళ్ళు స్నానాలు చేయడానికి ఆస్కారం వస్తుంది అంటే వాళ్ళకు కూడా ఒక 20 లక్షల రూపాయలు పెట్టి కట్టియడం జరిగింది. బాగా హర్షించారు, నిజంగా చాలా సంతోషం అనిపించింది. యాదవ్ సంఘానికి సంబంధించి 2 చితి మండపాలు 20 లక్షల రూపాయలతో మీరు నిర్మించారు. మీరు నిర్మించడము, ఇనాగ్రేట్ చేసి బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్న చర్చ ఏంటంటే, మెట్టు కుమార్ యాదవ్ అనే వ్యక్తి మన యాదవులకి సంబంధించిన దహనాలే చేయాలి, ఇతర కులాల మృతదేహాలు వస్తే అక్కడ దహన సంస్కారాలు చేయొద్దు అని చెప్పి, మరి మీరు చెప్పారో లేదో తెలియదు కానీ మీ మీద జరుగుతున్న ప్రచారం ఇట్లా ఉంటుందా? రాజకీయంగా ఎదిగిన కొన్ని శక్తులు ఉంటాయి, కట్టగట్టుకొని దుష్ప్రచారం చేస్తుంటాయి. అదే ప్రచారం నా మీద జరుగుతుంది. ఒక్కరిద్దరు దుర్మార్గులు నా మీద ఈయన రాజకీయంగా ఎదగవద్దు, కొంతమంది కొన్ని వర్గాలను దూరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ చెప్తున్నాడు. ఆ దుర్మార్గుడు నాకు తెలుసు, ఓడనేది నాకు తెలుసు. ఒక చితి మండపం కట్టాం, ఆ చితి మండపం ఏమవుతుంది? అరిగేడుందా కరిగేడుందా? ఎంతమంది అయినా చేసుకోవచ్చు, ఎంతమంది అయినా చేయవచ్చు. నా మిత్రుడు చందు వాళ్ళ మదర్ చనిపోయింది, ఇక్కడనే ఉంటాడు, జేపీ కాలనీలో చందు అని ఉంటాడు. చందు వాళ్ళ మదర్ చనిపోతే నేను అక్కడ శ్మశాన వాటిక కాడికి వెళ్ళా. శ్మశాన వాటిక కాడికి వెళ్ళేసరికి వాళ్ళు పక్కన కాలుస్తున్నారు. నేను ఆ పక్కనే ఉన్న బ్యాగరి వంశీ అనే పిల్లాడు ఉంటాడు, వంశీ ఇట్రా అని చెప్పాను. నేను ఒక్కనే లేను అక్కడ, నేను మాజీ కార్పొరేటర్ శంకరన్న కూడా ఇద్దరం కలిసి ఒకటే దగ్గర నిలబడి దహనం అవుతుంటే మేము అక్కడ పక్కన నిలబడ్డాం. చర్చ వచ్చింది, అరే వీళ్ళు అక్కడ ఎందుకు చేసుకోలేరు అని అడిగాను. నేను వంశీని పిలిచా, బ్యాగరి వంశీని పిలిచి, అరే వంశీ ఏమైంది వంశీ, అక్కడ ఎందుకు చేయలేవు అన్న ఇక్కడ చేద్దామన్నారు, ఇక్కడ చేసేసినామన్నా అన్నాడు. నెక్స్ట్ టైం నుంచి ఏ శవం వచ్చినా ఏమొచ్చినా నేను కట్టించిన ఏవైతే చితి మండపాలు ఉన్నాయో అక్కడనే చెయ్యండి అని చెప్పాను. శంకర్ అన్న సాక్ష్యం, దీనికి మాజీ కార్పొరేటర్ శంకర్ అన్న సాక్ష్యం. శంకర్ అన్నను కూడా మీరు అడగండి, ఇద్దరం కలిసి చెప్పాం. ఆయన కూడా అన్నాడు,
కుమార్ అది అందరు కాల్చుకుంటేనే మంచి, నిజంగా మంచి మాట చెప్పినావు నువ్వు అని, అరే వంశీ నువ్వు ఖచ్చితంగా కాలువాల బెట అక్కడనే కాలువండి అని చెప్పి. ఆ తర్వాత వంశీ ఏమన్నాడు అంటే, బ్యాగరి శ్రీనివాస్ అనే పిల్లాడు ఉంటాడు, వాళ్ళకు జర ఎడ్డులాగా ఉంటాడు, ఆయనకు కూడా చెప్పన్నా అంటే నెక్స్ట్ డేనే నేను ఇక్కడ నా ఆఫీస్కు నా ఇంటికి పిలుచుకొని, శ్రీను ఎందుకు కాలుస్తలేవు, నువ్వు కాలువాలి అందరినీ అని కూడా చెప్తే సరే అన్న నేను కాలుస్తానా, దానిదేం లేదు, నేను కాలుస్తానా, నాకేం ఇబ్బంది లేదు అని అన్నాడు. మీరు అందరినీ కూడా దహనం అందులోనే చేయాలి, ఎవరు చనిపోయి వచ్చిన దహనం అందులోనే చేయండి అని బ్యాగర్ శ్రీనుకు కూడా చెప్పాను. మా కాలనీ పెద్దలు, మా యాదవ సంఘానికి అధ్యక్షులు దేవయ్య యాదవ్, దేవన్నను కూడా పిలిచా. దేవన్నను పిలిచి, అన్న దేవన్న నా మీద ఒక చెడు ప్రచారం లేపుతున్నారు, అందులో గాల్వద్దు అంటున్నాడు, ఇతర వర్గాలను గాల్వద్దు అంటున్నారు అని చెడు ప్రచారం లేపుతున్నారు దేవన్న. అందులో మిమ్మల్ని కూడా ఎవరన్నా అడిగితే కూడా మీరు కాల్చుకోమని చెప్పండి, అది అరిగేది లేదు కరిగేది లేదు, అంత కావాలంటే ఇంకోటి కడదాం, ఆ పక్కనే షెడ్ వేయాలనుకుంటున్నాను, ఇంకొక 40 లక్షల రూపాయలు పెట్టి విశాలమైన షెడ్ వేసి కూర్చోవడానికి ఇట్లా స్టేడియంలో ఉన్నట్టు మెట్లు కూడా కట్టాలని నేను అనుకుంటున్నాను. అది అందరికీ యూజ్ కావాలనుకుంటాం, కానీ ఏ ఒక్క వర్గానికి యూజ్ కావాలని నా మనసులో ఎప్పుడు లేదు. ఒకటే వర్గానికి యూజ్ కావాలన్నట్టు నేను ఆ 20 లక్షల రూపాయలు పెట్టి కట్టలేదు. పటాన్చెరు ప్రాంతానికి, నిజంగా పటాన్చెరుకు కూడా నేను అందరికి కూడా చెప్తున్నా, అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా చెప్తున్నా, మీరు నిర్భయంగా ఎవ్వరు చనిపోయినా అక్కడ దహనకాండాలు చేసుకొని, నేనే చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు చెప్పారు, మా యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్ గారు కూడా చెప్పారు కాబట్టి మీరు నిర్భయంగా చేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే నాకు సంతోషం అవుతుంది, నాకు ఫలితం దక్కుతుంది. మా అమ్మ నాన్న పేర్ల మీద కట్టినందుకు అక్కడ శవాలను కాల్చినట్టయితే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. అలాంటి దుర్మార్గమైన ఆలోచన నాకుంటే నేను 20 లక్షల రూపాయలు పెట్టి నేను ఆ పని కూడా చెయ్యను కదా. అండ్ ఇక్కడ ఇంకొక చర్చ ఏంటంటే, ఒక అగ్రకులాన్ని టార్గెట్ చేస్తూ మెట్టు కుమార్ ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఆ కులాన్ని టార్గెట్ చేస్తూనే ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటున్నాడు అని చెప్పి మీ మీద జరుగుతున్న ప్రచారం అనుకోండి, దుష్ప్రచారం అనుకోండి. నాకు అగ్రకులాల మీద నాకెందుకు కోపం ఉంటుంది? నిరంతరం నా ఎంబడి తిరిగేటోళ్ళు కూడా అగ్రకులాలు చాలామంది ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా సలహాదారులు ఉన్నారు. నేను ఒక చెడు పని చేస్తే ఈ మార్గాన పోవద్దని చెప్పేటోళ్ళే మాకు అగ్రకులాలు ఉన్నారు, నా మిత్రులు చాలామంది ఉన్నారు. అట్లా అలాంటిది నేను ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా కానీ ఒక కులాన్ని పట్టుకొని ముందుకు పోతే రాజకీయం చేయగలుగుతాడా? అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి. మీరు ఎవరు నన్ను అడగండి, ఏ కులాన్ని అన్న అడగండి, ఏ మతంలోనో నన్ను అడగండి, మెట్టు కుమార్ యాదవ్ వ్యక్తిత్వం ఎటువంటిదని అడగండి. 95% 90% మంచోడని చెప్తాడు. ఒకవేళ ఒక 50% మంచోడు 50% చెడ్డోడు అంటే నిజంగా చెప్తున్న గోపికృష్ణ, మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశారు, మంచిది వెలుగులోకి తీసుకొచ్చారు. మీకు నేను మాటిస్తున్నాను, నేను ఒక్కవేళ 50% కూడా చెడ్డోడు అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను. మెట్టు కుమార్ యాదవ్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఒంటరయ్యారు అని చెప్పి చాలా కార్యక్రమాలకి మెట్టు కుమార్ దూరంగా ఉంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకి. రీసెంట్గా ఎమ్మెల్యే గారు రాబోయే సభకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెడితే అందులో కూడా మెట్టు కుమార్ కనిపించలేదు అని చెప్పి చర్చ జరుగుతుంది. మీరు ఒంటరి అయ్యారా? మిమ్మల్ని ఎవరైనా ఒంటరి చేస్తున్నారా? నేను ఒంటరి కాలేను, నన్ను ఎవ్వరు కూడా ఒంటరి చేయలేరు. ఎందుకు చెప్తున్నానంటే, నేను 2004లో రఘునందన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన ఆధ్వర్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినా. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినా. మరుక్షణం నన్ను టౌన్ ప్రెసిడెంట్ చేశాను. 2004 నుంచి 2009 వరకు టౌన్ ప్రెసిడెంట్గా నేనే బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొచ్చాను. ఎన్నో కేసులైన ఈ ఉద్యమాలు చేశాం, డబ్బు ఖర్చు పెట్టుకొని తిరిగాం, ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యాం. ఆ తర్వాత 2009లో గౌరవ కేసీఆర్ గారు ఏదైతే జిహెచ్ఎంసీకి మేము పోటీ చేయట్లేదు టీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పుడు నేను ఒక ఆలోచన చేశాను, నేను ఎమ్మెల్యేకి నిలబడే వ్యక్తిని అయితే కాను, నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ఉద్దేశం మీద నేను రాజకీయాల్లోకి వస్తే అదే అవకాశం నాకు దొరుకుతలేదు. కాబట్టి అప్పుడు గౌరవ సపన్నాదేవ్ గారు నన్ను పిలిచి, నెక్స్ట్ టైం నీకు కార్పొరేటర్గా ఇస్తా, ఖచ్చితంగా నేను మాటిస్తున్నా, నేను కార్పొరేటర్గా నిలబడుతున్నా, నాకు టికెట్ వచ్చింది, మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్టయితే మీకు సముచిత గౌరవం ఇస్తా అని చెప్తే నేను తెలుగుదేశం పార్టీలోకి పోయి సపన్న గారికి పనిచేశాను.
ఏ రోజైనా నేను రియల్గా చెప్తున్నాను, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, నా మీద ఎన్ని నిందలు వేసినా ఆ నిందలన్నీ నా వ్యక్తిత్వం ముంగట కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఆ రోజు నన్ను రఘునందన్ రావు గారు పిలిచి నన్ను పార్టీలోకి పిలిచి నా నమ్మకాన్ని ఉంచి, నా శక్తి మీద నమ్మకాన్ని, నా పనితనం మీద నమ్మకాన్ని ఉంచి నాకు టౌన్ ప్రెసిడెంట్, ఇంత పెద్ద టౌన్లో టౌన్ ప్రెసిడెంట్ని ఇస్తే ఆ 5 సంవత్సరాలు గట్టిగా నేను వన్ సైడ్ రఘునందన్ రావు గారికి పనిచేశాను. ఆ తదనంతరం నేను తెలుగుదేశం పార్టీలోకి పోతే సపన్నాదేవ్ గారు, గౌరవ సపన్నాదేవ్ గారు ఎంబడి కూడా నేను అదే విధంగా ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. నేను పనిచేసిన కృతజ్ఞత భావం ఆయన చెప్పిన మాట మీద నిజంగా నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించాను. సరే మంచికో చెడుకో నేను 3వ ప్లేస్లో ఉన్నా, నాకన్నా మంచి మంచి వ్యక్తులు కూడా అంతకుముందు ఉన్న వాళ్ళు పోటీ చేసినా కానీ ఇబ్బంది పడ్డారు, కానీ నేను 3వ ప్లేస్లో ఉన్నా. అదేవిధంగా పనిచేసుకుంటూ పోతుంటే 2017లో ఇప్పుడున్న శాసనసభ్యులు మైపాలన్న గారు నన్ను పిలిచి, కుమార్ నిన్ను అంతకుముందే తీసుకునేడుతుండే, నేను నీకు మాట ఇచ్చి నేను తీసుకోలేకపోయినా ఈసారి వచ్చినట్టయితే నీకు న్యాయం చేస్తా, నీకు టికెట్ ఇస్తా అని చెప్తే 2017లో నేను మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చాను. టీఆర్ఎస్లో పనిచేసిన వ్యక్తిని ఎవరున్నారు చెప్పండి? కొద్ది మంది ఉన్నారు. ఈడ పటాన్చెరులో ఉద్యమాలు చేసినాం, కేసులు పడ్డాయి, కోర్టుల చుట్టూ తిరిగినాం, కేసులు కొట్టేసుకున్నాం. ఇంకా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినాక కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం. మేము ఎలాంటి ఏదో షో పుటప్ చేసి అప్పటి పూర్తికి సీటు కావాలని అడిగే వ్యక్తులం కాము, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం. కాబట్టి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, గతంలో రఘునందన్ గారి ఆధ్వర్యంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అదే రఘునందన్ గారు ఎంపీగా ఉండి, మెట్టు కుమార్ నువ్వు ఖచ్చితంగా మా పార్టీలోకి రావాలి, నువ్వు బీజేపీలోకి రమ్మని మిమ్మల్ని అడుగుతున్నారనేది ఒక ప్రచారం. ఏమన్నా టచ్లో ఉన్నారా ఎంపీ? లేదు లేదు లేదు, ఎంపీ గారితో నేను టచ్లో అంటే నా ప్రాంత ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అయినా నేను ఎవరితోటి న్యాయం జరుగుతుంది అనేది నేను ఒకసారి చూడాలి. నాకు బండ్లగూడ గ్రామం ఉంది ఇక్కడ పక్కన. బండ్లగూడ గ్రామంలో రైల్వే లైన్ వేస్తున్నాము, రైల్వే లైన్ పరిధిలో ఉన్న ఇండ్లు పోతాయని చెప్పేసి 27 ఇండ్లకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే నేను ఏం చేయాలి? అప్పుడు మా బ్రదర్ చనిపోయి ఉన్నాడు, నాకన్నా పెద్ద అయిన మా బ్రదర్ చనిపోయి ఉన్నాడు. ఆ సృష్టిలో కూడా 10 days ఇంకా కానే లేదు. నా దగ్గరికి జనాలంతా బండ్లగూడ జనాలు వస్తే నేను ఏం చేశానంటే ఆలోచన చేశాను, నేను ఇది ఎవరి దగ్గరికి పోతే బాగుంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక ఎంపీగా ఉన్నాడు, ఆయననే చేయగలుగుతాడు అన్న ఉద్దేశం. ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆ పార్లమెంట్లో చర్చ పెడతాడా, లేకపోతే ఆ రైల్వేకి సంబంధించిన మంత్రులతోటి చర్చ పెడతాడా? సరే ఆయన దృష్టికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పేసి ఒక్కసారి వెళ్ళి ఆయనకు చెప్పాను నేను, రఘునందన్ రావుకి, అన్న ఇది పరిస్థితి ఉంది, నీ నియోజకవర్గం, నీ బిడ్డలు, నువ్వు కాపాడాలి వీళ్ళను. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇవాళ ఇబ్బంది పెడుతున్నారు, నోటీసులను పెడితే భయభ్రాంతులకు గురయ్యి ఒక్కొక్కరు అన్నం కూడా తింటలేరు అన్న, లక్షల రూపాయలు పెట్టుకొని కట్టుకున్నారు అని చెప్తే కావాలన్నా వద్దా అని అడిగా, ప్రేమతోటి అడిగా. కుమార్ 2వ తారీఖు వస్తున్నా అని చెప్పాడు. 2వ తారీఖు వచ్చినప్పుడు నేను వెళ్ళా, పార్టీలను పక్కకు పెట్టాను. నేను బీజేపీ పార్టీ ఏదా అని చూడలేను. నాకు న్యాయం జరగాలి, రగన్నతో న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశం మీద నేను ఆ రోజు రగన్నను పిలిపించి ఆ ప్రాంతం అంతా చూపించిన. ఆయన వచ్చిండు, అక్కడ ఉన్న ప్రజలకు ఒక ధీమా ఇచ్చి వెళ్ళిండు. అమ్మ రైల్వేకి పట్టాలే తీసేసినాక మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి రైల్వే అధికారులను కూడా అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడాడు. ఇట్లా మాట్లాడి నాకు సంతోషం అనిపించింది, మా ప్రజలు కూడా సంతోషించారు. ఎందుకంటే అరే మా మెట్టు కుమార్ యాదవ్ గారిని మేము కార్పొరేటర్ చేస్తే ఆయన దగ్గరికి మేము ఆపద ఉన్నదాన్ని పోతే మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసిండు అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు సంతోషించారు. అంతకన్నా ఎక్కువ నాకేం కావాలి? అంటే వచ్చే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో మెట్టు కుమార్ అనే వ్యక్తిని తప్పించాలి, బీఆర్ఎస్ టికెట్ మెట్టు కుమార్కి రాకుండా చేయాలన్న కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేటివ్స్ మెట్టు కుమార్ వెతుక్కుంటున్నాడు అనేది ఒక చర్చ. అట్లాంటి ప్రయత్నం మీ పార్టీలో? గోపికృష్ణ గారు నన్ను చాలామంది అడిగారు, నిన్న కూడా అడిగారు, విలేకరులు చాలామంది అడిగారు, ఏందన్నా మీరు పార్టీ వీడతారంట, మిమ్మల్ని పార్టీ నుంచి ఇబ్బందులు వస్తున్నాయంట, మీకు ఒత్తిడి చేస్తున్నారంట, మీకు సరైన అవకాశం ఇవ్వట్లేదంట, ఏంది చర్చ జరుగుతుంది, మీరు వేరే పార్టీలోకి పోతారా అని నిన్న కూడా నన్ను అడిగారు. ఎవరి తరం కాదు నన్ను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించే తరం ఎవరికి కాదు. కుట్రలు జరుగుతున్నాయి.
ఆ కుట్రలను ఎదుర్కొనే శక్తి నాకు. గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాలన్న గారే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతే నేను ఈడ పార్టీని పట్టుకొని ఉన్నా. నేను ఒక్కరిని కూడా పటాన్ చెరువు నుంచి నేను మైపాలన్న వెంబడి కాంగ్రెస్లోకి పోతే ఈడ జెండా మోసే కార్యకర్త లేకుండే, బీఆర్ఎస్ కార్యకర్త. అలాంటి పరిస్థితి వస్తుండే. మా ప్రజలకు తెలుసు అందరికి. నేను జెండా మోసిన బ్రహ్మాండమైన ప్రోగ్రాములు చేశాం. 25 సంవత్సరాల ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటుంటే ఇదే మైత్రి గ్రౌండ్ నుంచి 1000 మంది జనాలను తీసుకుపోయాం. సొంతంగా డబ్బులు పెట్టుకున్నాను. నేను ఒకరిని డబ్బులు అడిగే పరిస్థితి ఉండదు. ఎవరు నన్ను అడగండి, ఏ కార్యక్రమం చేసినా నేను ఇయ్యాలటి వరకు ఒక వ్యక్తిని, ఒక లీడర్ను, నా పైన లీడర్ను నేను డబ్బులు అడగా. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. అదే ఉందాతనంతో ఉంటా, అదే వ్యక్తిత్వంతో ఉంటా. కానీ ఇలాంటి నిందలు మోపే వాళ్లకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జవాబిచ్చే రోజు వస్తుంది, ఖచ్చితంగా జవాబిస్తాను. ఇంకొక విషయం చెప్పాలి. నేను బీఆర్ఎస్ పార్టీలో 1.5 ఇయర్ ఎమ్మెల్యే గారు లేకున్నా నేను బీఆర్ఎస్ పార్టీలో 1.5 ఇయర్ జెండా మోస్తూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటూ నా ఎంబడి తిరిగి ఒక 100 మందిని ఎక్కడ పోనీయకుండా నేను అందరు కార్యకర్తలకు న్యాయం చేస్తూ తిరుగుతున్నా. దీనికంత బలం నిజంగా గొప్పగా మా పటాన్ చెరువు పెద్దన్న అని నేను ప్రతిసారి చెప్తుంటా. మా పటాన్ చెరువు పెద్దన్న మా గౌరవ హరీష్ అన్న హిమ్మత్ మీద నేను ఇంత దూరం వస్తున్నా. నాకు హరీష్ అన్న నన్ను కాపాడుకుంటాడు. నన్ను ఖచ్చితంగా పార్టీలో ఉండి నాకు ఒక సముచిత గౌరవాన్ని ఇస్తాడు. నిజంగా చెప్తున్నా, హరీష్ అన్న వ్యక్తిత్వం నేను చూసా. నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చే రకం. కుట్రలు కుతంత్రాలు పాపం ఆయనకు తెలివై మంత్రిగా చేసాడు. బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. నిరంతరం టైం ఉండదు ఆయనకు. ఒక 5 నిమిషాలు టైం ఉండదు. అన్న మాకు ఆపద ఉంది, 2 నిమిషాలు మాట్లాడాలంటే 10 నిమిషాల టైం ఇచ్చి ఉంటాడు. అలాంటి నాయకుడు ఇంకేడ దొరుకుతాడు మాకు? మేము అలాంటి హరీష్ అన్నని విడిచిపెట్టి మేము ఎందుకు పోతాం పార్టీల నుంచి? మాకు పదవులున్నా లేకున్నా మేము హరీష్ అన్నకు కూడా మేము మాట ఇచ్చినాం. పదవులున్నా లేకున్నా అన్న జీవితాంతం నీ ఎంబడి తిరుగుతామన్న హరీష్ అన్న అని ఎంబడి చెప్పినాం. ఇయ్యాల కూడా అదే మాట చెప్తున్నా. పదవులున్నా లేకున్నా నన్నైతే ఎవ్వరు కూడా పార్టీల నుంచి బయటికి పంపించే ప్రయత్నం వాళ్ళు చేసిన వృధా ప్రయాస అవుతుంది. అది మానుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నా. హరీష్ అన్న కోసం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తాం, జీవితాంతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. అండ్ మీరు 5 ఏళ్ళు కష్టపడి కార్పొరేటర్గా పనిచేసిన పటాన్ చెరువు డివిజన్ ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి. ఒకటి బీసీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో మెట్టు కుమార్ని తప్పించి మరొక యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి బలంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అంటున్న మీ హరీష్ రావు గారి దగ్గరే ఈ చర్చ పెట్టారు అని చెప్పి ఒక మాట. నేనేమంటున్నా గోపికృష్ణ, ఇంతకుముందు ఒకటే ఉంది, ఇది పటాన్ చెరువు వాడ అనేది ఒకటి ఉంది. సరే, ఆ టైంలో మెట్టు కుమార్ను తప్పేయడానికి కారణం ఏముంది? రీజన్ ఏముంది? నాకు అర్థమవుతలేదు. నేనేమన్నా పని చేయలేదా? నేనేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? నిజంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తప్పేయడానికి ఏమున్నది? ఎట్లా తప్పిస్తారంట? నేను పని చేయక నేను గుండాయిజమో రౌడీయిజమో చేస్తూ అక్కడక్కడ వసూళ్ళు చేస్తూ కబ్జాలకు పాల్పడితే నాకు ఎవడన్నా టికెట్ ఇవ్వకపోతే అదొక న్యాయం ఉంటుంది. నన్ను తప్పిస్తారంటే అదొక న్యాయం ఉంటుంది. నేను ఎక్కడ చేశాను చెప్పు? ఏడ చేశాను? గుండాయిజం చేస్తున్నాను, రౌడీయిజం చేస్తున్నాను. రాజకీయ నేపథ్యం కాదు నా ఇల్లు, వ్యవసాయ నేపథ్యంతో మేము ముందుకు వచ్చినాం. మా అయ్య మా అమ్మ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఇంత పూర్తికి చదివిపించి ఒక సక్రమైన మార్గంలో నడిపిస్తూ మేము ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చిన మా అమ్మ నాయనలను ఆదర్శంగా మేము ఎక్కడ కూడా ఒక రౌడీజం కానీ గుండాయిజం కానీ చెయ్యకుండా చిన్నోడిని పెద్దోడిని అన్నాన్ని మాట్లాడతాను. నేను గోపికృష్ణ నిజంగా చెప్తున్నాను. నా వయసులో చిన్నోళ్ళు అయినా నేను అన్నాన్ని మాట్లాడతాను. ఏమున్నది? ఒక పదమే కదా. ఏరా అన్న అదే పదం, ఏ అన్న అన్న అదే పదం. నేను అదేదో అన్ననే అంటా అని చెప్పేసి అన్న అనుకుంటా పోతాను. నేను నాకన్నా వయసులో చిన్న ఉన్నోళ్ళని కూడా అన్న అనుకుంటా పోతాను. అలాంటి పరిస్థితిలో నన్ను తప్పించి 2 అయినాయి. ఒక దాంట్లో పెట్టండి, ఎవరినైనా పెట్టుకోండి. యాదవ్ని పెడతారా, ముదిరాజుని పెడతారా, నేను సంతోషిస్తా. నేను కూడా నా సహకారం అవసరం లేదా? ఉమ్మడి పటాన్ చెరువుకు నేను కార్పొరేటర్గా చేశా. 60-65 వేల ఓటర్లకు నేను కార్పొరేటర్గా చేశా. నాకు లేదా? నేను చేసిన పనితనం లేదా? నేను ఎంత బ్రహ్మాండంగా రోడ్లు వేసాను చూడండి మీరు. చిన్న చిన్న రోడ్లను పెద్ద పెద్ద రోడ్లుగా చేసిన, మంచి మంచి డ్రైనేజీలు చేశా. నేను వచ్చిన తర్వాత పార్కులు వచ్చినాయి, బ్రహ్మాండంగా చేసినాము. అలాంటి చేసిన వాడిని నాకెందుకు ఈర్చి ఉంటుంది? మీరు ఇంకొకరికి ఇచ్చుకోండి, నేను స్వాగతిస్తా. ఎవరికి ఇచ్చినా నేను స్వాగతిస్తా. కానీ నా సీటు నేను పదిలంగా చేసుకుంటా, నా సీటు నేను తెచ్చుకుంటా. నాకు ఆ హిమ్మత్ ఉంది.
అంటే ఖచ్చితంగా మళ్ళీ బరిలో ఉండాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మెట్టు కుమార్ గారు. మీరు చేసిన పనులు అనుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఉంటానండి. ఎందుకంటే ఒకసారి చేశాను, నేను పటాన్చెరు కార్పొరేటర్గా ఒకసారి చేశాను. ఇంకొకసారి చేసి నా వెనుకొచ్చే తరానికి నేను ఒక అవకాశాన్ని ఇద్దామన్న ఉద్దేశం మీద నేను ఇంకొకసారి చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని మాటలు ఇచ్చినవి ఉన్నాయి. ఆ మాటలను కంప్లీట్ చేయాలి. ఏవైతే మనం మాటలు చెప్పినామో ఆ అభివృద్ధి కార్యక్రమాలను కంప్లీట్ చేయాలి. ప్రజలు కూడా మీరు ఇప్పుడు సర్వే చేయమనండి, ప్రజల్లోపటి వెళ్ళి సర్వే చేయండి. సర్వే విషయంలో కూడా మెట్టు కుమార్ యాదవ్ గారు మళ్ళీ కావాలంటేనే నేను నిలబడతాను. నేను 2 సర్వేలు చేయించుకున్నాను. ఇప్పటికీ నా ఎలక్షన్ అయిపోయిన 6 నెలల తర్వాత 2 సర్వేలు చేస్తే 2 సర్వేలలో కూడా నాకు ఎక్కడ కూడా చెడ్డగా లేదు. అక్కడక్కడ రాజకీయంగా శత్రువులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళని పట్టించుకుంటే మనం రాజకీయం చేయలేం, ప్రజలకు సేవ చేయలేం, ప్రజల మధ్యలో పోలేం. అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి భయపడేది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. ముందు ఖచ్చితంగా పోతాం, ప్రజాసేవలో ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేస్తాం. ఫైనల్గా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి కానీ ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుతో మీకు బాగానే ఉందా ఇప్పటి వరకు? నాకేవో విభేదాలు ఉన్నాయి, అందుకే ఈ కుట్రలు ఈ చర్చలు బయటకు వస్తున్నాయి అని చెప్పి కూడా ఒక మాట. మంచి మాట అడిగారు గోపికృష్ణ. నాకు ఎందుకు విభేదాలు ఉంటాయి గోపికృష్ణ? వాళ్ళు కాంగ్రెస్లోకి పోయినప్పుడు నేను కాంగ్రెస్లోకి పోలే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం, హరీష్ అన్న అంటే అభిమానం. మాకు ఈ 2 విషయాలలో నేను పార్టీని ఇచ్చిపోలే. పార్టీలకు వస్తున్నారంటే స్వాగతించాం. ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టామా? మమ్మల్ని వదిలిపెట్టిపోయారు మీరు ఇప్పుడు మళ్ళీ ఎట్లా వస్తారు మా పార్టీలకు అని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టినామా? ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడన్నా మాట్లాడినామా? మాట్లాడితే కదా ఇబ్బంది పడేది. నేను వాళ్ళని స్వాగతించిన. వాళ్ళు నన్ను కూడా అదే విధంగా గుండెలా పెట్టుకొని అతుకోవాలి. నా మీద ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని 1.5 year బీఆర్ఎస్ నిడిచిపెట్టి కాంగ్రెస్లోకి పోయినా, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినా నేను స్వాగతించిన అలాంటి వ్యక్తిని. నేను ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని. నేను లంగన్ దొంగని కాదు, గంజాయిలు మారక ద్రవ్యాలు తాగినోని కాను. నేను పద్ధతిగా ఉంటా, పద్ధతిగా మాట్లాడతా, పద్ధతిగా పోతాను. నేను అలాంటి వ్యక్తిని. నేను స్వాగతించిన ఆయన. సో విభేదాలు ఏం లేవు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. మైపాలన్నతోటి లేవు, మధుసూదన్ రెడ్డితోటి లేవు. నేను విభేదాలు ఉండుంటే నేను వాళ్ళ మీద స్టేట్మెంట్లు ఇస్తుంటే, మీరు ఎందుకు వస్తారు మా పార్టీని, మమ్మల్ని ఆపదలో వదిలిపెట్టిపోయారు, మళ్ళీ మీరు మా పార్టీలకు ఎందుకు వస్తారని నేను ఆ రోజే నేను కౌంటర్ పెడుతుంటే, ఇక్కడ కూడా కౌంటర్ పెట్టలేము. స్వాగతించిన నేను. హరీష్ అన్న గారు కూడా చెప్పారు మళ్ళీ ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే నాకేం ఇబ్బంది ఉందా? నేను ఎమ్మెల్యేకి నిలబడేడుతుందా? రాని స్వాగతిస్తా నేనని చెప్పాను. ఇప్పుడు బాగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే మెట్టు కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు అని చెప్పి. ఇక్కడ లోకల్ లీడర్తో టచ్లో ఉన్నారా, లేకపోతే గాంధీ భవన్ పెద్దలతో ఎవరితో ఉన్న టచ్లో వెళ్ళారు? ఇక ఏం చేయాలంటే, ఒక కుక్కను చంపాలి అంటే, సమాజం ఏం చేస్తుందంటే, దృష్టులు అది కూడా మంచి మార్గాన్ని అనుసరించేటోడు ఆ పని చేయడు. దాన్ని పిచ్చి కుక్క అనాలి. ఏ విధంగా అనాలి? 10 మందితోటి పిచ్చి కుక్క అని ఒక మంచి కుక్కను పిచ్చి కుక్క చేసే ప్రయత్నం చేస్తారు. ఇదే జరుగుతుంది ఈ పటాన్చెరులో. వీడు వ్యక్తిత్వంలో మంచోడు, చిన్న పెద్ద మంచి పలకరిస్తాడు, ప్రతి కార్యానికి వెళ్తాడు, అందరినీ బాగోగులు చూస్తాడు. నా గడప ఎక్కిన ప్రతి ఒక్కరికి 10 రూపాయలు కాకపోతే 5 రూపాయలు ఇచ్చి పంపిస్తాడు. అరే వీడు పటాన్చెరులో ఒక మంచి పేరు వస్తుంది వీణ్ణి ఏదో విధంగా, నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఒక మంచి కుక్కని పిచ్చి కుక్క ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కలిసిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి ఒక్క రీజన్ చూపించమనండి. మంచి కోసం చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా. ఒక మంచి జరుగుతుందంటే ఎవరితోటి అయినా నేను పని చేసుకుంటేందుకు సిద్ధంగా ఉన్నా. నాకు బండ్ల కూడా మంచి జరగాలంటే మా రగన్నని తీసుకొచ్చిన. నాకున్న దోస్తానికి నేను 25 ఏళ్ళు ఆయనతోటి దోస్తాన్ని చేసిన, కలిసి పని చేసినాం. నేను టౌన్ ప్రెసిడెంట్ ఉంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు సంగారెడ్డి నియోజకవర్గానికి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నేను పని చేసుకున్నాను. ఎందుకంటే నా ప్రాంత ప్రజలకు పని జరగాలని. నేనెందుకు కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంటా? నాకేం అవసరం ఉంది? ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉందా చేసుకోవడానికి? ఆయన ఎంపీగా ఉన్నాడు, ఈ ప్రాంతానికి ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆయనతోటి పని తీసుకుంటున్నా. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయనతోటి నేను పని తీసుకుంటున్నా. అలాంటి పనులు చేస్తున్నా.
నాకు కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు ఎమ్మెల్యే చెప్పండి, నేను పని తీసుకుంటాను, నేను వాళ్ళతో టచ్లో ఉంటాను. నాకు ఏం అవసరం ఉంది? నాకు రేపు టికెట్ రాదా? మాకు హరీష్ అన్న ఉన్నాడు, నాకు టికెట్ ఇస్తాడన్న ధీమా ఉంది. టికెట్ ఇవ్వకపోతే హరీష్ అన్న వెంబడి తిరుగుతా నేను. అంతేగాని నాకు ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్లో పోతా. కొంతమంది నాయకుల లోపల ఉంటుంది అది, నాకు ఈ టికెట్ ఇవ్వకపోతే అటు పోతా, ఆ టికెట్ ఇవ్వకపోతే ఇటు పోతా. నాకు అవసరం లేదు. సత్యంత వరకు బీఆర్ఎస్లో ఉంటా, ఒకటి సత్యంత వరకు హరీష్ అన్న నమ్ముకొని ఉంటా, హరీష్ అన్న వెంబడి తిరుగుతా. అండ్ చివరిగా పటాన్ చెరువులో గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వాళ్ళు ఒక్కసారే పెద్ద పెద్ద నాయకులు ఒక్కసారి కార్పొరేటర్గా పనిచేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కొంత వాళ్ళు పక్కకు జరగటమో లేకపోతే సైలెంట్గా ఉండటమో జరిగింది. మెట్టు కుమార్ ఎందుకు మళ్ళీ నాకు కార్పొరేటర్ కావాలని పట్టుబట్టి అడుగుతూ ఉన్నాడు. చాలామంది యువ నాయకులు పనిచేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం ఇదే బీఆర్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేది వాళ్ళ వర్షన్ అయి ఉండొచ్చు కదా, మీరు ఒకసారి చేశారు కదా. మంచి మాట అన్నారు. సపన్నదేవ్ గారు కార్పొరేటర్గా చేశారు, ఆ తర్వాత శంకర్ యాదవ్ గారు కార్పొరేటర్గా చేశారు. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎంత మంచి పేరు ఉందో మీరు చూడండి. పటాన్చెర్ల వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం, ఎమ్మెల్యే గారిని ఆదర్శంగా తీసుకున్నాం, బ్రహ్మాండమైన పనులు చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నిజంగా ఈ రాజకీయాలలో ఏముంది, ఏం అలవాటు చేశారు, వ్యవస్థను ఎట్లా చేశారు, ఎక్కడ పంపిస్తున్నారు, నిరంతరం డబ్బులతోటి పని. పాపం వాళ్ళు వ్యక్తులు మంచోళ్ళు, సపన్నదేవ్ అయినా శంకర్ యాదవ్ అయినా వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పాపం డబ్బు లేదు. రాజకీయాలలో కొట్లాడాలంటే మీకు తెలుసు కదా, ఎలక్షన్ అయ్యేంత వరకు ఒకెత్తు అయితే ఎలక్షన్ తర్వాత కూడా నిరంతరం డబ్బుతోటి పని ముడిపడ్డాయి రాజకీయాలు. ఎందుకంటే తన ఇంటికి ఇప్పటిదాకా చెప్పాను నేను, తన ఇంటికి ఒక హాస్పిటల్లో ఉన్నారని వస్తారు, లేకపోతే నా బిడ్డ పెళ్ళి అవుతుందని వస్తారు, నేను ఇంత ఇల్లు కట్టుకుంటున్నాను వస్తారు, నాకు ఇబ్బందిగా ఉందన్న, కొద్దిగా నా అవసరాలు ఉన్నాయి, నా పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలని వస్తారు. వాళ్ళందరికీ 5 లేకపోతే 10 ఇవ్వాలి. అందరూ ఇవ్వలేని పరిస్థితి ఉంటారు కదా. కొంతమంది రాజకీయాలకి వెళ్ళిపోవచ్చు, ఎంటకు జరగవచ్చు, వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నా. నేను సపన్నదేవ్ గారితో మంచుకుంటా, శంకరన్న గారితో కూడా మంచుకుంటా. నేను ఆర్థికంగా మంచిగా ఉన్నాను, నేను సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది. అరే నేను సంపాదించిన రియల్ ఎస్టేట్లో సంపాదించిన భూములు ప్లాట్లు అమ్ముకొని నేను ఇవాళ రాజకీయం చేస్తున్నాను. ఒక్క దగ్గర కబ్జా, ఒకరిని హింసించి నువ్వు ఇట్లా చేస్తున్నావురా అట్లా చేస్తున్నావురా భయ్ అని చెప్పి హింసించి చేసి నేను డబ్బులు గుంజినట్టు ఒక్క రీజన్ చూపించమనండి. ఈ 5 ఏళ్ల కాలంలో నేను రాజకీయాలు ఇడిచిపెట్టి పక్కకు జరుగుతాను. అలాంటి వ్యక్తులు వాళ్ళు పక్కకు జరిగి నేను సేవ చేయాలనే దృక్పథం ఇంకా ఉంది. వయసులో చిన్నోడిని నేను, మా సపన్న మా శంకరన్న కొద్దిగా వయసు పరంగా నాకన్నా పెద్దోళ్ళు, 10-15 సంవత్సరాలు పెద్దోళ్ళు. నేను వయసులో చిన్నోడిని, ఇంకొకసారి చేద్దాం, నేను ప్రజలకు అవసరం, నాకు ప్రజలు అవసరం, నేను ఒకసారి వాళ్ళకి సేవ చేద్దాం అన్న భాగ్యం మీద నేను 2వ సీట్ అడుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మెట్టు కుమార్ గారు. మీ మీద జరిగే కుట్రల్ని మీరు ఎదుర్కొని మళ్ళీ రాబోయే CMC ఎన్నికల్లో మరొకసారి కార్పొరేటర్గా గెలవాలని చెప్పి News 16. థ్యాంక్ యూ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.